ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతితో కలిసి మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. దేశంలోనే తొలిసారిగా నాన్ జీఎంఓ పాప్కార్న్ మైజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల్లో విలువ జోడించి ప్రాసెసింగ్, బ్రాండింగ్ ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతుల పంటకు విలువ జోడించి ప్రాసెసింగ్, బ్రాండింగ్తో మార్కెట్కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగానికి ఏలూరు జిల్లా ముసునూరు వేదిక కానుంది. దేశంలో తొలిసారి నాన్ జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించనున్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మే పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని ఇరువురు నేతలు ఆవిష్కరించనున్నారు. గోర్మే పాప్ కార్నికా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో పాప్కార్న్ మెయిజ్ సాగుతో వేలాది మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ముసునూరులోని ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా నిర్మించారు. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్కార్న్ సరఫరా చేయడంలో సంస్థ కీలకంగా ఉంది. సోమవారం తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 9:55 క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10:15 ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చేరుకుంటారు. 10:45 గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి ఆయన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు స్వాగతం పలుకుతారు. 11 గంటలకు హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:20 రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 100కు పైగా ప్రధాన పుణ్యక్షేత్రాలను 120 కోట్లతో 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానించే పనులు చేపట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. భక్తులకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 26 రహదారుల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా మరో 40% రహదారుల పనులు 50% మేర పూర్తయ్యాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన రోడ్ల నిర్మాణ వేగం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రధాన పుణ్యక్షేత్రాలకు 205 కిలోమీటర్ల పొడవున గ్రామీణ రోడ్లను అనుసంధానించేందుకు రూపకల్పన చేశారు. ఉపాధి హామీ పథకం తదితర నిధులతో బడి, గుడి, ఆసుపత్రి మార్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటి వరకు 120 కోట్ల వ్యయంతో ఈ రహదారుల పనులు చేపట్టగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్వేది, అహోబిలం, మదనపల్లి నియోజకవర్గంలోని గట్టు వెంకటరమణ స్వామి ఆలయం, దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి పుడియగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్, సింగిరికోన, సోమేశ్వరం, తలుపులమ్మ లోవా మరియు ఐఎస్ జగన్నాథపురం మార్గాల నిర్మాణాలు పూర్తయ్యాయి. అలాగే వాడపల్లి కరకట్ట మార్గం, అర్ధగిరి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, తెనాలి, రాయచోటి, నిడదవోలు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలు ఆలయాల రోడ్డు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆ జిల్లాల్లో పుట్టపర్తి అనుసంధాన రోడ్ల కోసం 30 కోట్లు కేటాయించగా ఆ మార్గాల పనులు కూడా సాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలతో దీర్ఘకాలం పాటు భక్తులకు ఉపయోగపడేలా ఈ రహదారులను నిర్మించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయుష్ రంగానికి 2026-27 వార్షిక ప్రణాళికలో 185.75 కోట్ల నిధులకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 2024-25 నుంచి మూడేళ్లలో మొత్తం 434.64 కోట్ల కేటాయింపులు జరిగాయని, మొబైల్ మెడికల్ యూనిట్లు, డిస్పెన్సరీల ఆధునికీకరణ, యోగా, వెల్నెస్ కేంద్రాలు, ఉచిత మందుల కోసం నిధులు వినియోగిస్తామని చెప్పారు. గిరిజన, మారుమూల ప్రాంతాలకు ఆయుష్ వైద్య సేవలను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని, నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సత్యకుమార్ చొరవతో రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలకు భారీగా ఊతం లభించింది. 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ 185.75 కోట్లకు ఆమోదం తెలిపింది. 2024-25 నుంచి 2026-27 వరకు మూడేళ్లలో మొత్తం 434.64 కోట్ల కేటాయింపులకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2014-15 నుంచి 2023-24 వరకు 10 ఏళ్లలో 120.17 కోట్లు మాత్రమే కేటాయించగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే 4 రెట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. తాజా నిధులతో 9 ఐటీడీఏల పరిధిలో 19 మొబైల్ మెడికల్ యూనిట్లు, 64 ఆయుష్ డిస్పెన్సరీల ఆధునీకరణ, 712 డిస్పెన్సరీలకు ఉచిత మందుల సరఫరా, యోగా వెల్నెస్ కేంద్రాలు, ఆల్కహాల్ డీ అడిక్షన్ కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్, ఆయుష్ క్లినిక్ల ఏర్పాటుతో పాటు
విద్యా సంస్థల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు. గిరిజన మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు డిజిటల్ ఆయుష్, టెలిమెడిసిన్ సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఆయుష్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వార్షిక ప్రణాళికకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై కఠిన కేసులు నమోదు చేశామని, 1200 మందికి మాదక ద్రవ్య వినియోగంపై పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు, ముఖ్యంగా యువత సంపూర్ణ సహకారం అందించాలని టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ పిలుపునిచ్చారు. అజిత్ సింగ్ నగర్లోని సెయింట్ ఆన్స్ పాఠశాల ప్రాంగణంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, బోండా రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారికి నగదు పురస్కారాలు అందిస్తామని చెప్పారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై కఠిన కేసులు నమోదు చేశామని, 1200 మందికి మాదక ద్రవ్య వినియోగంపై పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. 1287 మందిని సంస్కరించే దిశగా మనము అడుగు ముందుకేయడం జరిగింది. కంటిన్యూస్గా వారిని ఫాలోఅప్ చేయడము, కౌన్సిలింగ్ ఇప్పించడము, అదేవిధంగా 1287 మంది ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేసి ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడము, వాళ్ళందరి మీద కూడా పిక్ అండ్ పిఎస్ యాక్ట్ పెట్టడంతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాము. గంజాయి దొరకట్లేదు అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ 1287 మంది మా డేటాబేస్లో లేని వ్యక్తుల్ని ఎవరైనా ఒకరిని చూపించినా, ఒక్క డ్రగ్ పాజిటివ్ని చూపించినా కూడా మేము వారికి 1500 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా మా డేటాబేస్లో లేని సెల్లర్ను చూపిస్తే 5000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి ఈరోజు ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ టీం పనిచేస్తోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గంజాయి సాగు, సరఫరాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా డ్రగ్స్ లేని సమాజం కోసం మనందరం కూడా ఈ ఛాలెంజ్ని స్వీకరించాలి. మీ ప్రాంతంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే తక్షణం 1972 కాల్ చేయండి. అదేవిధంగా పోలీస్ కాల్ సెంటర్ 112 కూడా కాల్ చేయొచ్చు. ప్రజలందరూ కూడా, పోలీసులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు 24 గంటలు కూడా. ఎక్కడైనా సరే సమాచారం ఉంటే అందించండి. అదేవిధంగా డ్రగ్స్పై దండయాత్ర 1.0, డ్రగ్స్పై దండయాత్ర 2.0, అదేవిధంగా ఇప్పుడు ఈగల్ ఛాలెంజ్ అటువంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. బోండా రవితేజ మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు. విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు పోలీసు శాఖకు టీడీపీ, యువత, ప్రజల తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఏదైతే సమాజంలో మనం నివసిస్తున్నందుకు ఈ సమాజంలో మనందరికీ ఒక బాధ్యత ఉంది. అందరూ కూడా శాంతి భద్రతతో చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా బతకాల్సిన అవసరం ఉంది. మరి దానికి మనందరం కూడా ఎవరైతే డ్రగ్స్ వినియోగిస్తున్నారో, అదేవిధంగా డ్రగ్స్ని అమ్ముతున్నారో వాళ్ళని తక్షణమే స్థానిక పోలీస్ శాఖ వారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ప్రథమంగా ఈ యొక్క సమావేశంలో అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విజయవాడ సెంటర్ జరగడంలో దాదాపు 500 మందిని ఫస్ట్ డ్రగ్ ఛాలెంజ్ 1.0లో వాళ్ళందరినీ కూడా గమనించడం, మళ్ళీ 2.0 వచ్చేసరికి దాన్ని 200 తేవడం, మరి 3.0లో ఇప్పుడు దాదాపు 80% తగ్గించి 4గురికే పరిమితం చేసేలాగా ఈరోజు ఒక ఈగల్ టీం పనిచేయడం చాలా మెచ్చు. అనంతరం డ్రగ్స్, గంజాయిని మానేసిన యువతకు బోండా ఉమామహేశ్వరరావు తరపున క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి 3 నిందితులను ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కారుమూరి సునీల్ కూడా ఉన్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ కొండాపూర్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్, ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజు కేసీరెడ్డి ఉన్నారు. టెండర్లలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ను వినియోగించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే హవాలా లావాదేవీలపైన దర్యాప్తు ముమ్మరం చేసింది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది తమ సమస్యలను డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆన్లైన్ సేవలను నిలిపివేస్తూ ఈహెచ్ఆర్, ఆప్కస్ వంటి వర్క్ షట్ డౌన్ చేపడతామని, పరిస్థితిని బట్టి పెన్ డౌన్ నిరసనలకు కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు పారామెడికల్ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జేఏసీగా ఏర్పడి శాంతియుత నిరసన బాట పట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ వేతనాన్ని చెల్లించాలని, పరస్పర అంగీకారంతో బదిలీలకు అవకాశం కల్పించాలని వారు విన్నవించారు. అలాగే కరోనా సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా విడుదల చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు హెచ్ఓడీలు, డీసీహెచ్, డిపిహెచ్ మరియు జీజీహెచ్ సూపరింటెండెంట్లకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. రోగుల సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా లంచ్ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడంతో పాటు విధులకు భంగం వాటిల్లకుండా 1 గంట పాటు ధర్నాలు నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఆన్లైన్ సేవలను నిలిపివేస్తూ ఈహెచ్ఆర్, ఆప్కాస్ వంటి వర్క్ షట్ డౌన్ చేపడతామని, పరిస్థితిని బట్టి పెన్ డౌన్ నిరసనలకు కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. గత కొంతకాలంగా 20 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ అందరూ, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా మొత్తం కాంట్రాక్ట్లోనే వర్క్ చేస్తున్నారు. ఎంతమందిని పోయిన గవర్నమెంట్లో చాలామందికి కొన్ని డిపార్ట్మెంట్స్ రెగ్యులర్ చేశారు. కానీ అందులో ఒక్క స్టాఫ్ నర్స్ కానీ, ఒక్క పారామెడికల్ వాళ్ళు ఒక్కళ్ళిద్దరు కాదు, చాలామంది ఒక్కళ్ళు కూడా మా వాళ్ళు రెగ్యులర్ కాలేదు. అది బేస్ చేసుకుని మేము కొంతమందినన్నా కనీసం రెగ్యులర్ చేయమని ఆ గవర్నమెంట్లోనూ మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఫలితం శూన్యమైంది. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి అందరికీ కూడా రెగ్యులర్ చేస్తామని మాటిచ్చారు. అన్ని డిపార్ట్మెంట్స్ని అన్నీ కూడా చాలా హెల్త్ డిపార్ట్మెంట్ మీద హెల్త్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ చాలా మంచిగా ఫోకస్ పెట్టి చాలా మంచి చేస్తున్నారు. కానీ మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ గురించి మాత్రం గవర్నమెంట్ ఇంకా ఆలోచించట్లేదు. సో మేము ప్రధాన డిమాండ్లు ఏమంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలి. ఎవరైతే పారామెడికల్స్ ఉన్నారో అందరినీ కూడా, స్టాఫ్ నర్సెస్ని కూడా, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసే వరకు కూడా 100% గ్రాస్ అనేది మేము అడుగుతున్నామండి. అది మా ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్లో బదిలీలు అడుగుతున్నాము. ఎక్స్గ్రేషియా అండి, ప్రాణాలు కోల్పోయినటువంటి డ్యూటీలో ఉన్న వాళ్ళు, కరోనా టైంలో వాళ్ళకి మేము ఎక్స్గ్రేషియా అడుగుతున్నామండి. సరే, గవర్నమెంట్కి రెగ్యులైజేషన్ అనేది కుదరట్లేదు అనుకున్నప్పుడు అప్పటి వరకైనా సరే 100% గ్రాస్ అనేది ఇవ్వమని అడుగుతున్నాము. దానిలో మేము శాంతియుత ధర్నా అనేది చేయాలనుకుంటున్నాము. అది ఏ విధంగా చేయాలి, ఆ దశలు అనేవి మేము చెప్తాము. ఈరోజు ఫస్ట్ 21వ తారీఖు నుంచి మా డిమాండ్స్కి సంబంధించిన అనేది జరుగుతుందండి. ఫస్ట్ మాకున్న హెచ్ఓడీస్కి 21వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు హెచ్ఓడీలు, డీసీహెచ్, డిపిహెచ్ అందరికీ, జీజీహెచ్ సూపరింటెండెంట్స్కి అందరికీ మా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే వంటి మహానేతల సేవలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో బీసీసీఎల్ అధ్యక్షుడు శివాజీ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నాయకులు ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ప్రస్తుతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటున్నామని తెలిపారు. కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ఎన్టీరావు, జ్యోతిరావు పూలే వంటి మహానేతల సేవలను ఎన్నటికీ మరవలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆదర్శంగా ఉండే వ్యక్తులు ఇద్దరు. ఒకరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అయితే మరొకరు పూలే గారు. ఎందుకంటే తెలుగుదేశం పుట్టిందే బీసీ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారిద్దరి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకుంటాం. కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వారిద్దరూ ఏ ఆశయ సాధనతో మనల్ని అందరినీ నడిపించారో అదే ఆశయ సాధనతో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఆ మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా నందమూరి తారక రామారావు గారు అలాగే జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణలు ఎంపీ గారి చేతుల మీదుగా, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరై ఏదైతే ఈరోజు బీసీలకి అత్యధిక రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, కూటమి ప్రభుత్వం బీసీలకు 34% ప్రకటించడం బీసీలకి నిజంగా అది గొప్ప వరం అని చెప్పాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉంది. గత 5 ఏళ్లలో ఎన్నో విధ్వంసాలు, ఎన్నో అగాత్యాలు చూసాం. కానీ ఇవాళ ఏమీ లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ప్రతి మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో ప్రతిదీ కూడా ఇంటికి వెళ్ళే విధంగా జరుగుతున్నాయి. దేశంలో బద్దలైన నిశ్శబ్దం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా బద్దలై తీరుతుందని, మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర రుజువు చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కూడా నిర్బంధాలను అధిగమించి మన తరం ముందుకు వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగం పెరుగుతుందని, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పిల్లలు, యువత నేడు ఏ అవకాశంలో లేకుండా చాలా వెనుకబడిపోయి ఉన్నారన్నారు. ఎక్కడా ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చి తీరుతుందన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్ర భవనంలో రాజకీయ రంగంలో యువశక్తి జన్జీ ఉద్యమం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో వారు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉద్యమాన్ని ఏ విధంగా ప్రసారం చేశాయో చూసి దేశంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా సిగ్గుపడాలని అన్నారు. దేశంలో జరిగిన రైతుల ఉద్యమాన్ని ఏ విధంగా ప్రసారం చేశాయో అదే విధంగా చేశారన్నారు. నేటి యువతరం భయం అనే గోడలను బద్దలు కొట్టి ఢిల్లీ వీధుల్లోకి వచ్చి తమ గళాన్ని వినిపించారని అన్నారు. జంజీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. జంజీ ఉద్యమం సమాజ మార్పు కోరుకునే వారికి, ఉద్యమకారులకు కొత్త ఆశలను రేకెత్తిచ్చిందన్నారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి అదొక ప్రత్యక్ష తార్కాణంగా బయలుదేరిందన్నారు. భారతదేశంలో ఎగిసిపడిన ఉద్యమాలను చూసుకుంటే అందులో యువతే ఎక్కువగా ఉందని అన్నారు. నీట్ పరీక్ష లీకేజీ ఒకటే కాదు, సీజేపీ ఇచ్చిన కార్యాచరణ అన్ని వర్గాల వారికి సంబంధించిన విషయం నిగూఢంగా దాగి ఉందన్నారు. సర్ అనేది ఓటర్లను తొలగించడమే కాదు, 2 సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రధానమైన అంశం కూడా అందులో చోటు చేసుకోవడం వల్ల ఆ ఉద్యమానికి మరింత కనెక్ట్ కావడానికి దోహదపడిందన్నారు. So many videos are floating and they have no way of controlling it now. You are brutal, you suppress the youth and you cannot hide it. Earlier you could do it. You can do it to Adivasis and no one in Delhi gets to know this. You can do to Dalits and no one in this mainstream media covers it. But when you do it on the streets of Delhi, 2 middle class children, mostly coming from whose parents are BJP voters, when you do it, and when, I think lakhs of videos are being made, you cannot hide it. When you use pellet guns, no matter what you do, you cannot hide the fact that you used pellet guns against unarmed young people of this. కొన్ని రైతాంగ ఉద్యమం మొదలైన తర్వాత ఆలస్యంగా మన రాష్ట్రంలో మొదలైంది. తర్వాత అదే రైతులు వేరే అంశాల మీద తిరుగుబాటు చేశారు. క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున దేశంలో అందరికన్నా ముందు కదిలినటువంటి చరిత్ర.
ఇందాక చెప్పారు సారా ఉద్యమంలో దేశానికే మార్గదర్శకంగా మనం చూపెట్టాం. కొన్ని అంశాల్లో వెనకబడుతున్నాం, కొన్ని అంశాల్లో ముందుకు వస్తున్నాం. అందువల్ల నిన్న దేశంలో బద్దలైనటువంటి నిశ్శబ్దం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా బద్దలై తీరుతుంది అని చెప్పడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రుజువు చేస్తూ ఉన్నది. అందువల్ల మనమేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. యోగేంద్ర గారు చెప్పినటువంటి దాంట్లో సరైనటువంటిది ప్రధానమైనటువంటిది దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మందిని మొత్తం ఓటర్లుగా తొలగించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 6.5 నుంచి 7 కోట్ల మందిని వాళ్ళని అక్కడి నుంచి లేపేశారు. సరైనటువంటిది కేవలం అక్కడ ఓటర్లు తొలగించడమే కాకుండా మరొక 2 సామాజిక వర్గాలకు సంబంధించి 2 రిలీజియన్స్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం కూడా అందులో చోటు చేసుకోవడం ద్వారా ఆ ఉద్యమాన్ని మరింత కనెక్ట్ కావడానికి అదొక అవకాశంగా. శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రంతో మాట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. శబరిమలలో సౌకర్యాల కల్పనకు కేరళ ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. టీటీడీ తరహాలో శబరిమలలో వ్యవస్థను ఏర్పాటు చేసి సమాచార కేంద్రం, సత్రాలు, అన్నదానానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శబరిమల యాత్రలో ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ శబరిమల పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శబరిమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందని, అవసరమైతే కూటమి ప్రభుత్వం కూడా ఆ పోరాటంలో ఇంప్లీడ్ కావాలని అన్నారు. శబరిమలలో సౌకర్యాల కల్పనకు కేరళ ప్రభుత్వం సహకరించడం లేదని, సత్రాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం, అన్నదానం వంటి సేవలకు అనుమతులు కల్పించే అంశంపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మాధవ్ చెప్పారు. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం అదనపు రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. మన విషయాలు ఏవైతే చెప్పారో ఆ విధంగా కేరళ ప్రభుత్వానికి నివేదించడం మా పార్టీ తరఫున చేస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఇవాళ శబరిమలలో 2 ప్రయత్నాలు చేయాలనుకున్నాం. మననే ఒక డెలిగేషన్ రావటం జరిగింది. నేను వాళ్ళని తీసుకొని రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి అంటే పట్టణతిట్ట దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి, అనేక మంది భక్తులకి ఉడాన్ స్కీమ్ లో చేయాలని చెప్పి గతంలో స్థల సేకరణ జరిగింది. కానీ అక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఆటంకంగా మారిన అంశం ఏంటంటే అది పెరియార్ టైగర్ రిజర్వ్. ఆ విధంగా అది టైగర్ రిజర్వ్ కాబట్టి అక్కడ చేయకుండా ఉండే విధంగా గత కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆపింది. కానీ ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి మారింది కనుక అక్కడ స్థల సేకరణ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అక్కడ ఉండే 2 ఏవైతే కొట్టయాం, ఇంకొక స్టేషన్ చెంగలు, ఈ 2 స్టేషన్స్ యొక్క అక్కడ వ్యవస్థలు పెద్దవి చేయాలని చెప్పి అక్కడ ఆధునిక వ్యవస్థలతో పాటు అందరూ కూడా అక్కడే తయారై వెళ్ళడానికి కూడా సౌకర్యాలు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి. ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 24వ తేదీ సోమవారం కలెక్టరేట్లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని, అదేవిధంగా అర్జీదారులు తమ స్పందన తెలియజేసేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు పీజీఆర్ఎస్ సేవలు పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియవచ్చని పేర్కొన్నారు. ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లో పారిశుద్ధ్య విభాగం అధికారులు ఆదివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కాళేశ్వరరావు మార్కెట్, కెనాల్ రోడ్డు, తారాపేట, సీతారాంపురం,
గవర్నర్పేట బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్, ఈనాడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కిచెన్లలో పారిశుద్ధ్య పరిస్థితులు, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి నాణ్యతను పరిశీలించారు. కొన్ని సంస్థల్లో పారిశుద్ధ్య లోపాలను గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తారు. 3 రోజుల్లో లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన 2 హోటళ్లకు 10,000 రూపాయలు జరిమానా విధించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ 1, సర్కిల్ 2 మరియు సర్కిల్ 3 పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కిచెన్ గదులు, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి శుభ్రతను పరిశీలించారు. కొన్ని సంస్థల్లో పారిశుద్ధ్య లోపాలను గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా లోపాలను సర్దిద్దుకోవాలని, లేని ఎడల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన 2 హోటళ్లపై జరిమానాలు విధించినట్లు చెప్పారు. ప్రజారోగ్య రక్షణ ధ్యేయంగా హోటళ్లు, ఆహార సంస్థలు మరియు వాటర్ ప్లాంట్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో జోనల్ కమిషనర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు శానిటరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార అర్బన్ బ్యాంకింగ్ వ్యవస్థ స్వరూప స్వభావాలను మార్చివేసే విధంగా భారత రాజ్యాంగ చట్టంలోని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టం ద్వారా వాటిని నియంత్రించేందుకు చేసిన సవరణలను ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర, కార్యదర్శి చెన్నసాని రాఘవేంద్రరావు ఖండించారు. సహకార రంగం రాష్ట్రాల జాబితాలోని అంశమని, సహకార బ్యాంకుల బైలాను ఆయా సహకార చట్టాల మేరకే రూపొందించాలని చట్టం నిర్దేశిస్తుందని, అన్ని అర్బన్ బ్యాంకులకు ఒకే విధమైన ఏకరూప బైలాల సిఫార్సుకు కమిటీని నియమించడం అమంజసమని, దానిని రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ 11వ వార్షిక సర్వసభ్య సమావేశం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దేశంలోని సహకార బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, రాష్ట్రంలోని సహకార వ్యవస్థ పట్ల ప్రభుత్వ విధానాలు వంటి ప్రధాన సమస్యలను సమావేశంలో చర్చించడం జరిగింది. వాటి వివరాలను వెల్లడించేందుకు విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర, కార్యదర్శి చలసాని రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ జిలానీ, డైరెక్టర్ అచ్యుత రామారావు వివరాలను వెల్లడించారు. బ్యాంకులో మొత్తం డిపాజిట్లపై ప్రీమియం వసూలు చేస్తూ కేవలం 5 లక్షల వరకే బీమా వర్తింప చేయడం సరికాదని, మొత్తం డిపాజిట్లకు బీమా వర్తింప చేయాలని, బీమా ప్రీమియంను అందరికీ ఒక విధంగా 8 పైసలుగా నిర్ణయించాలన్నారు. రాష్ట్రంలో 8 అర్బన్ బ్యాంకులకు 3 నుండి 32 సంవత్సరాల వరకు ఎన్నికలు జరపకుండా వాటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. దానిని ఖండిస్తూ వాటికి తక్షణమే ఎన్నికలు జరిపి పాలక వర్గాలకు అప్పగించాలని కోరుతూ సమావేశం తీర్మానించినట్లు చెప్పారు. నూతన అర్బన్ బ్యాంకుల ఏర్పాట్లకు రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన నిబంధనలు హేతుబద్ధం కాలేదని, వాటిని అడ్డుకునే విధంగా ఉన్నదని అన్నారు. 7 బ్యాంకులు 100 సంవత్సరాలు దాటినటువంటి బ్యాంకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకులు, వాటి ఉనికినే ప్రశ్నార్థం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా విచారకరం. ఒక బ్యాంకుకి అయితే ఎమ్మెగనూరు కోఆపరేటివ్ బ్యాంక్ 78 సంవత్సరాల క్రితం స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన కొత్తలో పుట్టింది 1948. ఆ బ్యాంకుకి 32 సంవత్సరాలుగా ఎన్నికైనటువంటి పాలకవర్గం లేదు. దాన్ని కోఆపరేటివ్ సంస్థని ఎట్లా పిలవాలి? ఇది ప్రజల సంస్థని ఎలా పిలవాలి? మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుండా ఉంటేనో, మన రాష్ట్రానికి అసెంబ్లీ లేకుండా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రపతి పాలనను విధిస్తే ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే. అంటే అధికారంలో ఎవరున్నా 32 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవటం. ఈ మన పాత కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కోఆపరేటివ్ బ్యాంక్, అది కూడా 103 సంవత్సరాల నాటి బ్యాంక్. కుప్పం బ్యాంక్ 100 సంవత్సరాల నాటి బ్యాంక్. చిత్తూరు 120 సంవత్సరాల నాటి బ్యాంక్. ధర్మవరం చేనేత కార్మికులు ఆ రోజుల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యాంక్ 120 సంవత్సరాల నాటి బ్యాంక్. వీటికి ఎన్నికలు లేకుండా వారికి నచ్చినటువంటి వారితో పరిపాలన సాగించాలనేటువంటి ధోరణి సహకార వ్యవస్థ యొక్క వెన్నుని విరిచేయటంతో పాటు ఆ స్ఫూర్తిని, ప్రజల యొక్క చైతన్యాన్ని చంపేసేటువంటి తెలుగువారి సాహసానికి, ధైర్యానికి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రతీక అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆయన విగ్రహానికి ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, జలవనరుల శాఖ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి సాగునీటి రంగానికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో జలవనరుల శాఖ యువ ఇంజనీర్లు క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీతో పనిచేసి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆంధ్రుల ఆవేశానికి అట్లాగే ధైర్యానికి ప్రతీక మన ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మన స్వతంత్రం రాకముందే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్ అకృత్యాలకు వ్యతిరేకంగా గో బ్యాక్ సైమన్ కమిషన్ అని చెప్పి పిలిపించిన నేపథ్యంలో మెడ్రాస్ లో సైమన్ కమిషన్ వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉంటే వాళ్ళకి ఎదురొడ్డి తన గుండెని చూపించి కాల్చమని చూపించిన ధైర్యశాలి ప్రకాశం పంతులు గారు. ఆ తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 13 నెలల్లోనే మన 1954 ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజ్కి శంకుస్థాపన చేయడమే కాకుండా అతి తక్కువ కాలంలో 14 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఆయన ఇది నిర్మాణం చేయబట్టే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈరోజు మనం ప్రకాశం బ్యారేజ్ కూడా వరదాయనిగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.